జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించే క్రమంలో ఉన్న అద్భుతమైన సమాజం వేస్తున్న అడుగులతో క్రియేట్ చేస్తున్న ఒక అద్భుతమైన కళల రాజ్యం కాగా దాన్ని రియలైజ్ చేస్తుండగా ఒక సుస్థిరమైన శాశ్వతమైన ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా బలమైన అడుగులు వేసి పునాదులు కూడా లేపి స్ట్రక్చర్ పైన లేస్తుండగా ఇంకో పక్క దీన్ని ఇక్కడే ఆపేసి మళ్ళీ పాత అరాచకపు చీకటి కాలంలోకి యుగంలోకి రాజ్యంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆఖరు ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తుంది. 24 వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగానే కేంద్రంలో బలంగా ఉండే అధికారంలో ఉన్న పార్టీతో ఇటు రాష్ట్రంలో సామాజిక వర్గంలో బలం ఉందని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ వీళ్లను అటు ఒకరిని ఇటు ఒకరిని పెట్టు అలాగే పరోక్షంగా అసలు దివాలా తీసి నోటా కంటే తక్కువ ఓట్లతో పూర్తి కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ అవుట్ సోర్సింగ్ దీనికి తీసుకుని ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఓట్లను యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేయకూడదు. అలాగే ఇటువైపు వైఎస్ఆర్ అభిమానులు కానీ లేదా మైనారిటీ ఓట్లు ఎవరుంటే వాటి వరకు లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా పెట్టు పరోక్షం. బహుశా ఇది చరిత్రలో మన ఆయన ప్రధాని వచ్చి మాట్లాడినాడు. ఆయన అనడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సహోదరి షర్మిల గారు ఇద్దరు కావాలని ఈయన యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారా అని అక్కడ వాళ్ళిద్దరు ఒకటేనా. కానీ వాస్తవంలో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడికి తెలుసు ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలు ఎట్లయ్యారు, ఎక్కడి నుంచి ఇదంతా ఎవరు నడుపుతున్నారు ఈ యంత్రాంగం. అలాగే ఆమె మాట్లాడే మాటలన్నీ స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, అసలు ఆ మాట్లాడే మాటలు ఎవరి భాష, ఆ స్లాంట్ ఏంటి, పొల్లు పోకుండా చంద్రబాబు నాయుడు గాని ఆయన నెత్తిన పెట్టుకున్న మీడియా గాని వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంతకుముందు ఈయన భాష చెప్పంటే ఎవరు వాళ్ళు ఏదైతే కక్కుతున్నారో అదే ఇక్కడి నుంచి కూడా వస్తుంది. మరి బీజేపీ కాంగ్రెస్ బహుశా దేశం అంతా కొట్టుకుంటున్నాయో కానీ ఇక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి ఎట్టయినా సరే చంద్రబాబు తీసుకురావాలని వాళ్ళు కూడా ఎందుకు ఇన్ని పార్టీలు అన్ని రకాల శక్తులు ఏకమవుతున్నాయి అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లా. ఈయన వస్తే ఏది అందరినీ పేదలందరినీ ఎత్తున పెట్టుకుంటున్నాడు. అలాగే అన్ని కులాలకు అట్టడుగు వర్గాలను పైకి తీసుకుని వాళ్ళను సాధికారత దిశగా అడుగులు వేయిస్తారు. సమాన అవకాశాలు కాదు మించి క్రియేట్ చేస్తుంది. అది మెప్పించి కాదు, అన్ని వర్గాల వారిని మెప్పించి ఇది అవసరం అనేది మంచి ఆదర్శప్రాయమైన దిశగా ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారో, జాతి నిర్మాతలు కోరుకున్నారో, స్వాతంత్ర పోరాట యోధులు కోరుకున్నారు, ఆ సమాజం దిశగా ఈయన అడుగులేస్తున్నారు.